హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. రాజధాని అమరావతిలో ఈరోజు మన టాపిక్ ఏంటంటే గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం నిర్మాణం చేస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ టవర్లలో లోపల పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దామండి. చూసి లోపల పరిస్థితులని మనం తెలుసుకుందామండి. చూసినట్లయితే ఇదంతా కూడా సెల్లార్ అండి. ఈ సెల్లార్ ప్రాంతంలో కూడా పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం కాంక్రీట్ వేసే పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇదంతా కొత్తగా నిర్మాణం చేసినటువంటి కాంక్రీటు. 2014-2019లో ఇదంతా కూడా మట్టితో ఉండేది. తర్వాత ఇప్పుడు కాంక్రీట్ వేసే పని కూడా సెల్లార్లో జరుగుతూ ఉందండి. ఇప్పుడు మనం ఒక ఫ్లోర్కి వెళ్ళి అన్ని ఫ్లాట్స్ని చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే దస్పల్లా హోటల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, అది దస్పల్లా హోటల్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ పనులు బాగానే జరుగుతున్నాయి, ఆశాజనకంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఫ్లాట్స్ని చూసే పని చూద్దామండి. ఇదొక ఫ్లాటు. ఈ ఫ్లాట్లకు సంబంధించి దాదాపుగా అన్ని పనులు కూడా కంప్లీట్ అవుతున్నాయండి. మనం ఇంతకుముందు ఈ అపార్ట్మెంట్స్ పైన ఒక 2 నెలల క్రితం వీడియో చేసుకోవడం జరిగింది. అప్పుడు మనం వీడియోలో ఇదంతా కూడా అప్పుడప్పుడే పెయింట్ వర్కులు, ప్లంబింగ్ వర్కులు, ఎలక్ట్రికల్ వర్కులు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదిగోండి, ఈ ఫ్లాట్కి తలుపులు కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇదిగోండి తలుపులు, అంటే ప్లంబింగ్ వర్కు లేదంటే వుడెన్ వర్కు ఇదంతా కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడిప్పుడే చివరి దశకు వస్తున్నాయి. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. గ్లాస్ వర్క్ కానీ, పెయింట్ వర్క్ కానీ ఇవన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇంకొన్ని రోజుల్లో, అంటే ఇంచుమించుగా ఇంకొక నెల రోజుల్లో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి పనులు అయితే బ్యాలెన్స్ ఉండవండి. లిఫ్ట్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ టవర్లకు సంబంధించి పూర్తి సమాచారం చెప్పాలంటే 2014-2019లోనే 12 అంతస్తుల భవనాలు పూర్తిగా నిర్మాణం చేశారండి. ఈ 12 అంతస్తుల భవనాలు నిర్మాణం చేసిన చోట మాత్రం ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏంటంటే పెయింట్ వర్కులు మరియు ఫ్లోర్ వర్కులు, గ్లాస్ వర్కులు, ఎలక్ట్రికల్ వర్కులు ఇలాంటి వర్కులన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఇంకొన్ని టవర్స్లో 2014-2019లో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే నిర్మాణం చేశారు. కొన్నిట్లో అయితే 1-2 నిర్మాణం చేశారు. వాటన్నిటికి సంబంధించి 12 ఫ్లోర్లు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తారు. ఈ విధంగా అయితే ఇదిగోండి, ఇది లిఫ్ట్కి సంబంధించినటువంటి పనులు కూడా మనం చూడొచ్చండి. లిఫ్ట్ ఎంట్రన్స్ ఇదంతా. ఇదొక ఫ్లాటు. మనం చూడొచ్చు, అన్ని ఫ్లాట్స్కి తలుపులు అయితే, డోర్స్ అయితే ఫిట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పెయింట్ వర్కులు కూడా ఆల్మోస్ట్ వైట్ పెయింట్ అంతా కూడా ఈ టవర్ మొత్తానికి వేసినటువంటి పరిస్థితి. పెయింట్ వర్క్ కూడా ఇంకా కలర్స్ వేయాలి. మొత్తానికైతే వైట్ పెయింట్ వేసేసారు, తర్వాత కలర్స్ వేయాలి. పనులైతే వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చండి. అన్ని ఫ్లాట్లు చూస్తూ ఉన్నాం మనం. లోపల చూడొచ్చు, ఎలక్ట్రికల్ లైట్స్ కూడా ఫిట్ చేశారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే వ్యూ బాగుంటుందండి. అవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కొన్నేమో పెయింట్ వర్కులు కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. దూరంగా చూస్తున్నాం కదా. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయని ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనం చూసినటువంటి ఈ టవర్లో 90% పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. ఎస్పెషల్గా మనం చూసినటువంటి ఈ టవర్లో చూశారు కదండి, ఈ టవర్స్ లోపల ఎలాంటి పనులు జరుగుతున్నాయో. బ్యాలెన్స్ వర్కులన్నీ కూడా, ఫ్లోర్ వర్క్ కానీ, పెయింట్ వర్కులు కానీ, ప్లంబింగ్ వర్కులు కానీ, ఎలక్ట్రికల్ వర్కులు కానీ, పెయింట్ వర్కులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే పని అయితే చాలా చకచకా జరుగుతుంది. అతి తొందరలో కొన్ని టవర్స్ అయితే నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయి అని మీ అందరికీ వివరంగా తెలియజేస్తున్నామండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. అందరికీ మరొకసారి నమస్కారం.